ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అనేది వేగంగా జరుగుతోంది. కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. తొలి ఫలితం వచ్చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఫలితం అయితే బీజేపీకి అనుకూలంగా ఉన్న సమాచారం వస్తుంది. సో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితుంది. సో తెలంగాణ వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో అభ్యర్థుల భవితవ్యం తేలబోతుంది. ఇప్పటి వరకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ మెజారిటీ స్థానాల్లో, మెజారిటీ వార్డుల్లో అధికార కాంగ్రెస్ తన హవా చూపిస్తోంది. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారు. 12,000 మంది పోలీసులతో భద్రత కూడా అదే స్థాయిలో మెయింటైన్ అవుతున్నటువంటి పరిస్థితుంది. కరీంనగర్ విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు. కరీంనగర్లో ఫలితాలు వెలువడుతున్న కొద్దీ పోలీసుల సంఖ్య కూడా అక్కడ పెరుగుతుంది. భద్రతను కూడా ఎక్కువగా మోహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక ఉత్కంఠ అనేది కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద కనిపిస్తుంది. అక్కడి నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి లైవ్లో జాయిన్ అయ్యారు. సాయి, కరీంనగర్ తొలి ఫలితం అయితే బీజేపీకి అనుకూలంగా ఉంది. సో ఇంకా ముందు రౌండ్స్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? పోలీసుల పహారా కూడా ఎక్కువగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. డీటెయిల్స్ ఇవ్వండి. అంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో కూడా ఇప్పుడు చాకంట నెలకొల్పుతున్నటువంటి మున్సిపాలిటీ ఈ కార్పొరేషన్, కరీంనగర్ కార్పొరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా టఫ్ ఫైట్ చేసింది కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని కొనసాగించాయి. ఇక్కడ బండి సంజయ్ నేరుగా రంగంలోకి దిగి గెలవడం కోసం, ఈసారి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం జరిగిన తర్వాత చాలా వరకు ఈ రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పాయి. కొన్ని పార్టీలు అంగిచ్చాయి, కొన్ని పార్టీలు బీజేపీకి ఇచ్చాయి, కొన్ని పార్టీలు కాంగ్రెస్ కి ఇచ్చాయి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టైం ఎంఐఎం కూడా నిలబడుతుంది. మళ్ళీ కరీంనగర్ లో ఎంఐఎం కూడా 5 నుంచి 7 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. ఎంఐఎం కూడా ప్రచారం ముమ్మరంగా కొనసాగించింది. ఈ ప్రచార సమయంలో కొన్ని ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కూడా కొన్ని ప్రాంతాలలో నెలకొన్నాయి. అదేవిధంగా డబ్బులు పంపిణీ కార్యక్రమాలు కూడా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాల రోజున బీజేపీ కానీ కాంగ్రెస్ నుంచి కానీ కార్యకర్తలు భారీ ఎత్తున రోడ్ల మీదకి వస్తారు. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫలితం తర్వాత ఎవరు గెలిచినా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండడం కోసం అయితే ఇక్కడ పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేశారు. 1000 మంది పోలీసులను కరీంనగర్ సిటీలోనే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే ఇంతమందిని జమా చేశారంటే, బందోబస్తు కల్పిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉందనేది. ప్రస్తుతం మనం కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం మొత్తం ఉన్నాం. ఇక్కడ 100 మీటర్ల పలికి ఇటు ఆ కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి 100-200 మీటర్ల వరకు కూడా బారికేడ్ ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రాకుండా పూర్తిగా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. దూరంచెల భద్రత అని చెప్పొచ్చు. వన్ సైడ్ రోడ్డు బ్లాక్ చేశారు, ఒక సైడ్ నుంచి వెహికల్స్ పోలీసున్నారు, ఇంకో సైడ్ రోడ్ మొత్తానికి హైవే ఇది కరీంనగర్ నుంచి మెయిన్ హైవే వెంబడ రాజన్న సిరిసిల్ల ఇదంతా వెళ్ళేటువంటి హైవేనే పూర్తిగా బ్లాక్ చేసేసారు. వన్ సైడ్ కూడా రాకుండా 100-200 బ్లాక్ చేసేసారు. వన్ సైడ్ మాత్రమే పంపిస్తున్నారు. అండ్ ఎవరిని కూడా కౌంటింగ్ కేంద్రాలు ఒక్క పురుగును కూడా ఇటువైపు రానివ్వట్లేదు. 100-200 మీటర్ల అవసరమే ఈ యొక్క ఫలితాలకు సంబంధించిన రిజల్ట్ కోసం ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నటువంటి కార్యకర్త కూడా 100-200 మీటర్ల అవతలనే ఆపేయడం తోటి వాళ్ళందరూ అక్కడ పార్కుల్లో పూర్తి చేస్తున్నారు. ఉత్కంఠగా ఎప్పుడు ఫలితాలు వస్తాయేసి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారు ఒక్కసారి ఫలితాలు బయటకు వస్తే వారందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఘటనలు, అవాంఛనీయ ఘటనలు పటిష్టమైనటువంటి బందోబస్తు సిపి ఆధ్వర్యంలో ఇక్కడ పోలీసులు అయితే నిఘా పెడుతున్నారు. పెట్రోలింగ్ కొనసాగిస్తున్నారు నిరంతరం. అటువైపు ఎవరైనా లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేసినా కూడా కార్యకర్తలు ఫలితం తెలుసుకోవడానికి ఉత్కంఠతో ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా వారిని వెంటనే వారించి వెనక్కి పంపించేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా క్రౌడ్ ఫిల్లింగ్ అయితే ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనేటువంటి ముందు జాగ్రత్తతోటి తెలుసుకున్నారు. ఏదేమైనా కూడా పటిష్టమైనటువంటి బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేశారు. పోలీసులందరూ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ ఆల్రెడీ రౌండ్లు కొనసాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ అయిపోయింది, మిగతా రౌండ్ల కోసం వెయిట్ అంటే సాయి మధ్యాహ్నం 1 గంట అవుతోంది. ఇక పూర్తి స్థాయి ఫలితం ఎప్పుడొచ్చే అవకాశం కనిపిస్తుంది? కరెక్ట్ గా ఏ సమయానికి కరీంనగర్ లో పలానా పార్టీ విజయం సాధించింది అన్న పరిస్థితి ఉండే అవకాశం ఉంది? ఏ టైం పడుతుంది? వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్యాలెట్ ఓటింగ్ కాబట్టి ఇది పేపర్లన్నింటినీ జమ చేసి 25 కట్టల చొప్పున జమ చేసి వాటిని టేబుల్ల మీద పెట్టి ఆ తర్వాత మళ్ళీ బండల్స్ ని వివిధ పార్టీల వైజ్ గా డివైడ్ చేసి ఆ పార్టీలు డివైడ్ చేసిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు ఆ టేబుల్ మీద పెట్టి ఏజెంట్లందరి సమక్షంలో. ఇది కొంత ప్రాసెస్ లాంగ్ ఉంది కాబట్టి మళ్ళీ ఇది ఇప్పుడు అన్ని మున్సిపాలిటీల్లో అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి మున్సిపాలిటీ కరీంనగర్ లో భారీ ఎత్తున అక్కడ పెద్ద ఓటు శాతం ఉన్నటువంటి మున్సిపాలిటీ ఇక్కడ కార్పొరేషన్ కాబట్టి ఓటర్లు కూడా చాలా ఉన్నాయి, బ్యాలెట్ పేపర్ లో ఓట్లు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి కొంత టైం తీసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. అందరూ కూడా లోపల ఏజెంట్లు
మిగతా వారందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు. అదేవిధంగా అక్కడ సిబ్బంది అంతా కూడా నిరంతరం చేస్తూనే ఉన్నారు. కొంత లేట్ అయ్యే సాయంత్రం వరకు ఒక 5-6 వరకు పూర్తి స్థాయిలో రిజల్ట్ అయితే వచ్చేలా కనిపించట్లేదు వాళ్ళు. ఎందుకంటే వన్ సైడ్ అయితే కాదు, ఇక్కడ వన్ సైడ్ అయితే తొందరలోనే ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది. కొన్నిసార్లు బీజేపీకే ఫేవర్ గా ఉండబోతుంది అనేటువంటి అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి అటు అధికార పార్టీ కూడా పోల్ మేనేజ్మెంట్ ముందు రోజు గట్టిగా చేసింది. కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా మారింది. రౌండ్ కి అయితే ఉత్కంఠగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఓకే సాయి, అది కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. తొలి రౌండ్ ఫలితం బీజేపీకి అనుకూలంగా వచ్చింది. ఇక మిగతా రౌండ్ల వారీగా కౌంటింగ్ ప్రక్రియ అయితే వేగంగా జరుగుతుంది. మరొక 2 గంటలు 3 గంటల్లో పూర్తి స్థాయి ఫలితం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా తొలి రౌండ్ ట్రెండ్ కొనసాగుతుంది. బీజేపీకి ఇక్కడ ఎడ్జ్ ఎక్కువ ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు చాలా ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తర్వాత బీజేపీ, ఎంఐఎం, ఈ పార్టీలన్నీ కూడా ఎంఐఎం కొన్ని స్థానాల్లో కొంత టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఒక 5 నుంచి 7 డివిజన్స్ మేము గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ బీజేపీ చాలా హోప్ పెట్టుకుంది. కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు. ఎందుకంటే కరీంనగర్లో బండి సంజయ్ గారు లాస్ట్ 10 రోజుల పాటు అలుపెరగకుండా ఆయన అన్ని డివిజన్లు తిరుగుతూ ఆయన మాట్లాడిన పరిస్థితుంది. ఇక్కడ బీజేపీని గెలిపిస్తే, బీజేపీ మేయర్ అయితే కరీంనగర్ సిటీ ఏ విధంగా స్మార్ట్ సిటీగా మారుతుంది, కేంద్రం నుంచి నిధులను తీసుకొచ్చి సో డెఫినెట్గా చాలా మంచి పనులు ఇక్కడ జరుగుతాయని చెప్పి ఆయన ప్రసంగాల్లో వినిపించిన పరిస్థితుంది. సో తొలి ఫలితం చూసిన తర్వాత దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం నమ్మారు కాబట్టే బీజేపీకి మొగ్గు చూపారు అన్నట్టుగా తొలి ఫలితం కనిపిస్తుంది. సో చూద్దాం రౌండ్కి ఏమైనా పరిస్థితుల్లో మార్పు ఉంటుందా, లేదంటే కనుక సేమ్ బీజేపీ ట్రెండే కొనసాగే అవకాశం ఉందనేది కూడా ఇంకొద్దిసేపట్లో క్లారిటీ అయితే వస్తుంది. సో డెఫినెట్గా స్క్రీన్ మీద మీరు దృశ్యాలు కూడా చూస్తున్నారు. పోలీసు బందోబస్తు అయితే పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా. సో గంటకి ఓహరింపు అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే ఫలితం దగ్గరకు వస్తున్న కొద్దీ సో శ్రేణులన్నీ కూడా కౌంటింగ్ కేంద్రం వద్ద గుమిగూడే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళ పార్టీని నినాదాలు చేసి గెలుపు బావుట ఎగురవేశామని చెప్పి కొంత వాళ్ళు ఆ పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పహారా అయితే కాస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని తనిఖీలు చేస్తూ ఉన్నారు. బందోబస్తు అయితే తీవ్రంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇది కరీంనగర్లో కౌంటింగ్ కేంద్రం వద్ద తాజా పరిస్థితి.